మనందరికీ తెలిసింది ప్లాస్టిక్ ఎక్కువగా వాడొద్దు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కొన్ని రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే సింథటిక్ బట్టలు కూడా వాడొద్దు అంటున్నారు. అదే అండి పాలిస్టర్, సిల్క్, రబ్బర్ టైప్ లో ఉంటాయి కదా, అలాంటివి వాడడం వల్ల అందులో కెమికల్స్ అన్ని యాడ్ చేస్తారు కదా, మనం వేసుకోవడం వల్ల అందులో ఉండే కెమికల్స్, ఆ కలర్స్ ఎంతో కొంత మన బాడీలో ఇన్బిల్ట్ అయిపోతూ ఉన్నాయంటే దానివల్ల లైఫ్ టైం కూడా తగ్గుతూ ఉంటుందని చెప్పారనమాట. ఇప్పటి వరకు ఎలాగో మనం వాడేసాము, కానీ ఇప్పటి నుండి కొంచెం కాన్షియస్ గా చేంజ్ చేద్దామండి. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసం మనం అలవాటు చేసుకోవడం మంచిదే కదా. సో అట్లీస్ట్ పిల్లలకి కొనేటప్పుడు వాళ్ళకి అవసరమా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. ఈ ఐడియాని మనసులో పెట్టుకోండి. సో మరి మీకోసంలోకి వెళ్ళిపోదామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈ రోజు మనకి రిషి మెయిల్ రాశారు. హలో మీకోసం, హాయ్ రిషి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను స్వప్న గారు. మేము కూడా అందరం చాలా బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు. కుడ్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ చికెన్ ఫహితా స్లైడర్స్, స్పైసీ మెక్సికన్ అండ్ అమెరికన్ ఫ్యూజన్ స్టైల్ అని చెప్పి మనకి మెయిల్ రాశారు రిషి గారు. తప్పకుండా రిషి గారు, మీకోసం చక్కగా చేసి పెడతాను, ఎంజాయ్ చేయండి. నాకైతే మెక్సికన్ డిషెస్ అంటే చాలా చాలా ఇష్టం అండి. చాలా బాగుంటాయి, కొంచెం మనకి ఇండియాకి దగ్గరలో ఉంటాయి, కాస్త స్పైసీగా టేస్టీగా బాగుంటాయి అనమాట. మనం ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేస్తున్నాం. చికెన్ ఫహీతా చేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయండి. సింపుల్ గా చెప్పేస్తాను. ఫస్ట్ చేయాల్సింది మసాలాలన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్. ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఒక్కసారి మనం తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజులు వస్తుంది. కాకపోతే ఒకసారి ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి ఉండలుగా కట్టేస్తుంది, గాలి తగిలి రౌండ్ గా అయిపోతుంది. అప్పుడు దాన్ని పడేయకండి, కొంచెం మిక్సీ జార్లో వేసి తిప్పితే మళ్ళీ నార్మల్గా పౌడర్ అయిపోతుంది. ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది, పాడవ్వవు. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మామూలుగా ఓపెన్ చేసింది ఉంటుంది కదా, ఒక డబ్బాలో వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసుకోవాలి, పాప్రికా. దీనివల్ల పాప్రికా చాలా మంచి టేస్ట్ ఉంటుంది, కలర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కారం ఉండదు, మంచి రుచిని ఇస్తుంది, కలర్ని కూడా ఇస్తుంది న్యాచురల్గా అన్నమాట. అంతేకాకుండా జీలకర్ర పొడి, ఇంకా ఒరిగానో. ఇందులో కొంచెం మనం ఉప్పు వేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేస్తే ఫహితా సీజనింగ్ అంటారనమాట. ఇండియాలో మనం చాట్ మసాలా, చెన్నా మసాలా, పన్నీర్ మసాలా అలా రకరకాలుగా చేస్తాం కదా, ఇది ఫహితా మసాలా అన్నమాట. సో ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకుంటేనే బాగుంటుంది. ఒకటేసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోకండి, ఎప్పటికప్పుడు సింపుల్గా మిక్స్ చేసేసుకోవచ్చు. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొంచెం వేడెక్కాలి. ఇందులో మనం ఆయిల్ వేసుకుంటాం. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో చికెన్ వేసేసుకుందాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి, ఒక 80% కుక్ అయిపోవాలి. తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ వేద్దాం. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. చికెన్ ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసి ఒకసారి మంచి టాస్ చేసుకోండి. జస్ట్ కలుపుకోవాలి. క్యాప్సికమ్ ఎప్పుడు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. ఫహితా స్పైసెస్ ఇలా వేసుకోవాలి. చాలా ఘాటు వచ్చేస్తుంది, మూత పెట్టేస్తే మనకి ఎక్కువ ఘాటు రాదు. ఒకసారి బాగా మిక్స్ చేసేసి భలే టేస్టీగా ఉంటుంది ఇది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ లోపల
స్లైడర్ బన్స్ ని కట్ చేసుకున్నాం. కట్ చేసాం కదా. మయోనైస్, టమాటో కెచప్, మయోనైస్ దాంట్లో టమాటో కెచప్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే బర్గర్ సాస్ రెడీ అవుతుంది. మనం స్లైడర్స్ కి అప్లై చేసుకుందాం. సో ఇలా మొత్తం అప్లై చేసేసాం కదా. ఇక్కడ స్లైడర్స్ రెడీగా ఉన్నాయి. ఫైనల్ ప్లేట్ రెడీగా ఉంది. సాల్సాతో చక్కగా గార్నిష్ చేసుకున్నాను. చికెన్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. ఇలా తీసుకొని బన్ మీద మంచిగా సెట్ చేసేసుకోండి. క్లోజ్ చేసేసుకొని పైన ఏదైనా మంచి ఫ్యాన్సీ స్టిక్ ఇలా పెట్టేస్తే చూడండి ఎంత బాగుందో. ఒకటి ఓపెన్ పెట్టేద్దాం. చాలా కలర్ఫుల్ గా టేస్టీగా చికెన్ ఫహితా రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిన్ చదువుకుందాం. చికెన్ ఫహితా స్లైడర్స్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, కారం, పాప్రికా, జీలకర్ర పొడి, ఒరిగానో, ఉప్పు వేసి బాగా కలుపుకుంటే ఫహితా సీజనింగ్ రెడీ అవుతుంది. తరువాత ఒక పాన్ లో ఆయిల్ వేడి చేసుకుని బోన్లెస్ చికెన్ పీసెస్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఎల్లో, రెడ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలుపుకొని మనం ముందు తయారు చేసి పెట్టుకున్న ఫహితా సీజనింగ్ వేసి మూత పెట్టి 5 నుండి 6 నిమిషాలు చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలి. తరువాత స్లైడర్స్ ని కట్ చేసుకొని మయోనైస్, టమాటో కెచప్ కలిపి పెట్టుకున్న బర్గర్ సాస్ ని అప్లై చేసి చికెన్ ఫహితా స్టఫింగ్ పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫహితా స్లైడర్స్ రెడీ అవుతాయి. నెక్స్ట్ మనకి తేజశ్రీ మెయిల్ రాశారు. మంచి హెల్దీ రెసిపీ అడిగారు. హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు? చెర్రీ బెర్రీ ఎలా ఉన్నారు? హాయ్ తేజశ్రీ, నేను బాగున్నాను. చెర్రీ బెర్రీ కూడా సూపర్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. కెన్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ బనానా స్టెమ్ రైస్ ఇన్ మీకోసం? మీకోసంలో మనం ఈ రెసిపీ చేయలేదు కదా, సో చేసి చూపించండి అని చెప్పి మనకి తేజశ్రీ గారు అడుగుతున్నారు. ఎందుకు చేయమండి, హ్యాపీగా చేసి పెడతాము. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బనానా స్టెమ్ రైస్ చేస్తున్నాము. అసలు అరటి చెట్టులో మనకి ఆకు దగ్గర నుండి కింద వేరు వరకు ఏది వేస్ట్ అవ్వదండి. అన్నిటిని మనం యూజ్ చేసుకుంటాం. మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు అన్నమాట. అయితే అరటాకులో మనం వేడి వేడి పదార్థం వేసుకొని తింటాం. చాలా బాగుంటుంది అరటాకులో భోజనం. అరటాకులో భోజనం చేయడం వల్ల చూడ్డానికి, తినడానికే కాదు, హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయో మీకు తెలుసా? అరటి ఆకులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. మనం వేడి అన్నం పెట్టడం వల్ల అందులో ఉన్న ఆ మెడిసినల్ వాల్యూస్ మెల్ట్ అవుతాయి. మెల్ట్ అయ్యి అది భోజనంలోకి వస్తాయి. భోజనంలోకి రావడం వల్ల మంచి మెడిసినల్ వాల్యూస్ మనం తింటాము. అంతేకాకుండా అరటాకులో ఉన్న ఆ రసాయనం ఉంది కదా, ఏదైతే మంచి మెడిసినల్ వాల్యూస్ అని నేను మీకు చెప్తున్నాను కదా, భోజనంతో కలిసి టేస్ట్ మరింతగా పెరుగుతుంది. అందుకే అప్పట్లో ప్లేట్స్లో కన్నా అరటాకులో వడ్డించడానికి ఇష్టపడే వాళ్ళు, అలాగే తినేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు మనం ప్లేట్స్లో తింటున్నాం. స్టీల్ ప్లేట్స్, పింగాణి ప్లేట్స్లోకి వచ్చేసాం. బట్ కుదిరినప్పుడు అట్లీస్ట్ పండగల టైంలో లేదా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని అరటాకు భోజనం చేయండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అన్నమాట. సో ఇప్పుడు మనం అరటి స్టెమ్తో మనం రైస్ చేసుకుంటున్నాం. దీనివల్ల కూడా ఏం తక్కువేం కాదండి. ఇందులో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటే, ముఖ్యంగా లేడీస్కి అయినా జెంట్స్కి అయినా యూరినల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్స్ వచ్చినా, అమ్మాయిలకి ఇప్పుడు ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కిడ్స్ అవ్వట్లేదు, పిల్లలు కావట్లేదు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఇంకా మంత్లీ పీరియడ్స్ మనకి చాలా లేటుగా వస్తున్నాయి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. బెస్ట్ ఏంటి తెలుసా?
ఇలా నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నట్టు రైస్ చేసుకోండి, కర్రీ చేసుకోండి. అరటి దూటతో చాలా రకాల వంటలు చేస్తారు. అసలు సూపర్ మెడిసిన్ అండి. బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ వేసుకునే దానికన్నా మంచి రెమెడీ అన్నమాట. అంతేకాకుండా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి గర్భసంచి తీసేసే టైం కూడా వస్తుంది. సమ్ టైమ్స్ ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అయిపోయి మనకి గర్భసంచి తీసేస్తారు కొంతమందికి. అలా కొంచెం ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు అరటి దూట ఉంది కదా, దీంతో కర్రీ వండుకొని వారానికి 2 లేదా 3 సార్లు తినండి. ప్రాబ్లం అట్టే సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే అరటి దూటని చిన్న చిన్నగా ఇలా కట్ చేశాను. కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించాను. ఇందులో తినడం వల్ల మంచి డైజెషన్ అవుతుంది. అంతేకాకుండా పుష్కలంగా ఫైబర్ ఉంటుందండి. ఇప్పుడు పిల్లలు కొంతమంది చికెన్ ఎక్కువ తిని, నాన్ వెజ్ ఎక్కువ తిని, లేకపోతే స్వీట్స్ ఎక్కువ తిని, మైదా ఎక్కువ తిని కాన్స్టిపేషన్ ప్రాబ్లం పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ అవుతుంది. వాళ్ళకు కూడా అరటి దూటతో కర్రీ చేసిచ్చిన, ఫ్రైడ్ రైస్ చేసిచ్చిన తినడం వల్ల ఏమవుతుంది అంటే ఫైబర్ మంచి లోపలికి వెళ్ళి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇలా ముట్టుకుంటేనే మనకి ఆ ఫైబర్ వచ్చేస్తుంది. ఇలా తీగలుగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా మనం ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. సో టేస్ట్ బాగోదు అన్నట్టు కూడా కాదు. మంచి మసాలాలు, మంచి ఫ్లేవర్స్ యాడ్ చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు బాండీలో వేసాను. అలాగే కొన్ని పల్లీలు, కాస్త శనగపప్పు. వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. మిక్సీ జార్ రెడీగా పెట్టుకుందాం. మంచిగా డ్రై రోస్ట్ చేయాలి, దూరగా వేయించుకోవాలన్నమాట. మనకి ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా మంచి సువాసన వస్తుంది. ఇందులో నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వద్దు, మేము ఉల్లిపాయలు తినము అనుకునే వాళ్ళు ఉల్లిపాయలు స్కిప్ చేసేయండి. మనం ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు నైవేద్యం పెట్టడానికి కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసుకోం కదా, అవి స్కిప్ చేసినా కూడా ఓకే. లేదంటే ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై చేసి రైస్లో వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే ఇందులోనే కాస్త ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసాను. కాసేపు పక్కన పెట్టేద్దాం. కాస్త చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ బాండి వేడిగా ఉంది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేసుకుందాం. కొద్దిగా నెయ్యి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటాం. అలాగే కొద్దిగా మినపప్పు, కరివేపాకు, జీడిపప్పు, మంచి కలర్ వచ్చే వరకు ఇవన్నీ వేయించుకోండి. అలాగే ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తాం. ఇప్పుడు ఇందులో మనం తీసుకునే రైస్కి సరిపడా ఉప్పు వేసేయండి. ఇప్పుడు ఉడికించుకున్న అరటి దూట ఇందులో వేసేయండి తాలింపులో. అరటి దూట వేసాం కదా, కాస్త వేగే లోపల మనం పౌడర్ చేసేసుకుందాం. పల్లీలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు అవన్నీ వేసాం కదా. మరి మొత్తం ఫైన్ పౌడర్ లా కాదు, కొంచెం ఇలా లైట్గా బరకగా పట్టుకుంటే బాగుంటుంది. ఆహా,
మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి చల్లార్చుకున్న రైస్, మీకు నచ్చితే బాస్మతి రైస్ వేసుకుంటా అంటే మీ ఇష్టం, వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు, ఎండుమిరపకాయలు అన్ని ఫ్రై చేసాం కదా, చక్కగా పౌడర్ వేసేసుకున్నాం. ఎండు కొబ్బరి పొడి కూడా కాంబినేషన్ బాగుంటుంది అరటి దూటతో. మొత్తం మిక్స్ చేయండి ఇలా. మళ్ళీ చల్లగా అయిన రైస్ కదా, ఇప్పుడు మళ్ళీ మొత్తం రీహీట్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నుండి 6 నిమిషాల వరకు చిన్న మంటలో మళ్ళీ వేడి చేసుకుంటే రైస్ హీట్ అయిపోతుంది. నైట్ మిగిలిన రైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా కూడా ఇలా చేసుకోవచ్చు. మధ్యాహ్నం మిగిలిన రైస్ నైట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మళ్ళీ కాస్త నెయ్యి వేసాను. సో రైస్ మళ్ళీ వేడెక్కే లోపల బౌల్ రెడీగా పెట్టుకుంటాను. ఇక్కడ ఉన్న సందరంతా తీసేసుకున్నాం. కొత్తిమీర ఒక్కటి ఉంచేద్దాం. చూడండి రైస్ మళ్ళీ వేడెక్కింది, లైట్గా పొగలు వస్తున్నాయి కదా, ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మళ్ళీ రైస్ కంప్లీట్గా వేడైపోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడం. ఏదైనా సరే అండి, మనం ఇచ్చే ఫ్లేవర్స్ని బట్టి రైస్ అయినా సరే కర్రీ అయినా సరే టేస్ట్ వచ్చేస్తుంది. అబ్బా అరటి దూటని ఏం తింటాం అని చాలా మంది అనుకుంటారు, కానీ చాలా మంచిది హెల్త్కి. ఇలా రైస్ చేసుకోండి, బాగుంటుంది. కర్రీలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. బనానా స్టెమ్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు చేసి పెట్టుకున్న డిష్ కూడా తెచ్చేసుకున్నాం. బనానా స్టెమ్ రైస్ తయారీ విధానం: ముందుగా బాండీలో ఎండుమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు వేసి చక్కగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఎండు కొబ్బరి పొడి వేసి కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇప్పుడు వేడి బాండీలో నూనె, కాస్త నెయ్యి కూడా వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, కరివేపాకు, జీడిపప్పు వేసి కాస్త వేగాక ఇంగువ వేసి ఒకసారి కలిపి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించి పెట్టుకున్న అరటి దూట ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న రైస్, పల్లి, ఎండు కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలుపుకొని చిన్న మంటలో ఒక 5 నిమిషాలు ఉంచితే మళ్ళీ రైస్ రీహీట్ అయిపోతుంది. ఇలా తయారు చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బనానా స్టెమ్ రైస్ రెడీ అవుతుంది. చూసారు కదా, స్టార్టింగ్ లో చెప్పినట్టుగా సూపర్ రెసిపీస్ నేను చేసి చూపించేశాను. మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలి అన్నా లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మళ్ళీ మీకోసంలో సరికొత్త రెసిపీస్ తో కలుసుకుందాం. అప్పటి వరకు మేము చేసిన వంటకాలను ట్రై చేస్తూ ఉండండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై.